మాకు రావాల్సినటువంటి డబ్బుల కొరకు మీరు ఇవ్వకుండా చేసరికి కాలయాపన చేస్తుంటే చాలామంది రిటైర్డ్ వాళ్ళు మా డబ్బులు మాకు ఇవ్వడం లేదు అని ఆవేదనతోటి అవును అనారోగ్యం పాలై ఆసుపత్రుల లోపల కొట్టుమిట్టాడుతూ తర్వాత అప్పుల బాధ తట్టుకోలేక అవును చివరికి చాలా మంది ఆ ఆసుపత్రిలో ఉండి కూడా ఆ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేక చాలా మంది చనిపోవడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 93 మంది అంటే అధికారికంగా మేము అసోసియేషన్ ఫామ్ చేసుకున్న తర్వాత చనిపోయిన వారి సంఖ్య మేము చెప్తున్నాం. అంతకుముందు కూడా చాలా మంది చనిపోయినారు. అంటే ఇప్పటికీ 150 మంది 200 మంది చనిపోయినారు. ఆ చనిపోయినప్పటికీ వాళ్ళకి మా యొక్క బకాయిలను చెల్లించకపోవడం వల్ల మేము జనవరి 5 తారీఖున మేము ఆ చెలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించుతున్నప్పుడు అదే రోజు మా కొరకు మా సమస్యను అసెంబ్లీ లోపల లేవనెత్తినటువంటి ఏకైక మొదటి వ్యక్తి కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మా గురించి మాట్లాడారు. మాట్లాడి ఈ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది మాకు మార్చి 1లోగా కనుక ఖచ్చితంగా మీరు చెల్లించినట్లయితే నేను మార్చి 2వ తేదీన నిరాహారదీక్ష చేస్తాను, అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని వారు ప్రకటించడం జరిగింది. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత జనవరి 27వ తేదీన బీజేపీ ఆధ్వర్యం లోపల వారు బీజేపీ మొత్తం పార్టీ మొత్తం కూడా ఆ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాన్ని కూడా చేపట్టడం జరిగింది. మేమేమో బీజేపీ పార్టీ కాదు, వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులం కాదు. మీ సమస్యను పట్ల వాళ్ళు స్పందించారు కాబట్టి మా సమస్య కొరకు వాళ్ళు వచ్చారు కాబట్టి మేము పార్టీలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా నేను 36 సంవత్సరాలు ఒక టీచర్గా నేను పనిచేశాను. ఆ పనిచేసిన కాలం లోపల వివిధ సిద్ధాంతాలతోటి తర్వాత ఆ విధంగా మెదిలినటువంటి వ్యక్తులం కాబట్టి దానికి భిన్నంగా మేము ఎవరైతే మా సమస్యను తీసుకొని మా సమస్య కొరకు పోరాటం చేస్తారో అలాంటి వారికి మేము తప్పకుండా మద్దతు ప్రకటిస్తాము, సంఘీభావం ప్రకటిస్తామని మేము మా రాష్ట్ర శాఖ పిలుపునిచ్చుకొని తర్వాత జనవరి 27 తేదీన చేపట్టినటువంటి బీజేపీకి మేము సంఘీభావంగా ఆ రోజు పెద్ద ఎత్తున మేము ఆ ధర్నా కార్యక్రమం లోపల పాల్గొన్నాం. తర్వాత మళ్ళీ వారు కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు మార్చి 2వ తేదీన నిరాహారదీక్ష చేశారు. తర్వాత నిరాహారదీక్ష కొరకు వాళ్ళు 4 రోజులకు మొదలు పర్మిషన్ ఇచ్చి తర్వాత ఒకే రోజుకు ఆ నిరాహారదీక్ష కుదించడం జరిగింది. పర్మిషన్ పర్మిషన్ ఇవ్వకుండా ఇవ్వకపోయేసరికి ఒకే రోజుకు కుదించి చేయడం జరిగింది. ఆ మార్చి 2వ తేదీన కూడా జరిగినటువంటి ఆ బీజేపీ వారు చేసినటువంటి ఆ నిరాహారదీక్ష లోపల మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనడం జరిగింది. కానీ మరి నేను అదే అంటున్నాను, మరి ఇప్పుడు 1000 కోట్లను రిలీజ్ చేశారా లేదా? అయితే సార్ ఇక ఆ విషయము మే 2025 లోపల జంగ్ సైరన్ మోగిస్తున్నామని అన్న తర్వాత నా దగ్గర డబ్బులు లేవు అని, తర్వాత కోసిన రూపాయలు లేవని ఏం చేశారంటే మేము ఇక నుండి ప్రతి నెల 700 కోట్ల చొప్పున చెల్లిస్తామని అప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అది జూన్ లోపల ప్రకటించింది. తర్వాత జూన్ లోపలనే ఒక డిఏ ఇచ్చారు. ఒక డిఏ ఇచ్చి మళ్ళీ 2వ డిఏ ఎప్పుడు ఇస్తున్నారు, డిసెంబర్లో ఇస్తానని చెప్పారు. అప్పుడే జీవోలో మెన్షన్ చేశారు. ఒక డిఏ జూన్ 12వ తేదీన 13వ తేదీన ఒక డిఏ ఇచ్చారు. తర్వాత మళ్ళీ డిసెంబర్ లోపల ఒక డిఏ ఇస్తానని ముందుగానే అనౌన్స్ చేసుకొని ఆ డిసెంబర్ లోపల ఇచ్చేటువంటి డిఏను వాయిదా వేసుకుంటూ వచ్చి తర్వాత చివరికి జనవరి 2026లో ఆ డిఏ ఇవ్వడం జరిగింది. అప్పుడే వారు 700 కోట్లు మేము ప్రతి నెల ఉద్యోగులకు పెండింగ్ బిల్స్కు సంబంధించి విడుదల చేస్తామని చెప్పారు. తర్వాత ఆగస్టు లోపల దాన్ని ప్రారంభించారు. ఆ ప్రారంభించినటువంటి 700 కోట్లలో కూడా మాకు ఎవరికి కూడా రిటైర్ అయినటువంటి వారికి రావడం లేదు. వారు ఇస్తున్నటువంటివి ఆ 700 కోట్లు అనేటువంటిది కూడా క్రమంగా ఆ 700 కోట్లు ఖచ్చితంగా ఇచ్చారా అనేటువంటి లెక్కలు కూడా లేవు. ఆ 700 కోట్లలో కూడా ఎవరికి వచ్చినాయంటే సర్వీసులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ఇక ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదనే ఉద్దేశంతో రిటైర్మెంట్కు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందే జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ అనేటువంటి పెట్టుకోవడం జరుగుతుంది. జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ కానీ సరెండర్ లీవ్లు కానీ వాళ్ళు పెట్టుకుంటున్నారు. తర్వాత జిఐఎస్లు తర్వాత ఇవన్నీ పెట్టుకోవడం సరికి అవన్నీ కూడా
ఏదైతే వాళ్ళు ముందు నుంచే పెట్టుకున్నారు కాబట్టి 2-3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ సర్వీస్లో అంటే ఈ టోకెన్ నెంబర్ సీనియారిటీ ప్రకారము వాళ్ళకు ముందు ఉన్నది కాబట్టి వాళ్ళకే ఆ యొక్క డబ్బులన్నీ కూడా వాళ్ళకే సర్వీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ జీపీఎఫ్, పార్ట్ ఫైనల్, సరెండర్ లీవ్లు